పోయింది. పాట పాడగా టాలెంట్ దేవుడు ఇచ్చాడు, నువ్వు పాడలేదు, ఆ టాలెంట్ పోయింది. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి, చెక్ చేయండి. అది ఇంకా తెలియదు కూడిపోద్ది. మొన్న ఇచ్చారు అనుమానం, ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టుంటాం. కోమాలాగా ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు కదా, మ్యాజిక్ అనేది మోసం. మ్యాజిక్ అనేది ఏంటి? ఎప్పుడు నమ్మకూడదు, దేవుని వాక్యాన్ని నమ్మాలి. మ్యాజిక్ ఎప్పుడు వినండి, ఫస్ట్ చూడండి. మ్యాజిక్ ఎప్పుడు కూడా చేసినా ఎవరిని నమ్మదు, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఓకే, ఇప్పుడు ఇందులో లేదు కానీ నేను చేస్తే మళ్ళీ వస్తుంది. ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను, అది ఇందులో కూడా లేదు. నేను మ్యాజిక్ చేస్తాను. ఆ బాల్ ఎక్కడ వేసాను నేను? ఆ బ్యాగ్లో ఉంది. ఏది ఉందా పోయిందా? ఇదిగో ఇదిగో బ్యాగ్లో వేసా. ఓకే, మీ కళ్ళ ముందే వేస్తున్నాను, అందులో పోయింది. ఇప్పుడు ఇందులో లేదు, ఇందులోనూ లేదు, కానీ ఇప్పుడు నేను బాల్ తీస్తాను. దేవుడు కొన్నిసార్లు నీకు టాలెంట్ ఇచ్చినప్పుడు ఉపయోగించుకోలేదనుకో, ఆ తలంతా వేరే వారికి ఇచ్చేస్తాడు. ప్రభా నాకు మరలా పాట పాడే వాక్యం ఇవి, వాక్యం చెప్పే టాలెంట్ ఇవి అని మరలా దేవుడు అడిగితే తప్పకుండా నేను ఇస్తాడు. అదే ఈ మ్యాజిక్ చేయబోతున్నాను. చెప్పండి అందరూ కూడా. ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో పగిలేని కోడుగు పెట్ట బజార్లో గుట్టెక్కిందని సాంగ్ అంటారు. ఇది నిజమైనట్టు కాదు, ఇలా మ్యాజిక్ చేసి ఇలా పెట్టాడు. ఇప్పుడు కాదు, ఒక 3 years బ్యాక్ ఏజెన్సీకి వెళ్ళాం. అది ఎక్కడంటే పాడేరు దగ్గర అనమాట. నేను కిట్ చదువుకుంటే ఒక 4వ తరగతి పిల్లడు వచ్చి దీన్ని తీసుకున్నాడు. ఎందుకు అన్నాను అని ఆకలేస్తుందని అన్నాడు. రే మ్యాజిక్ అంటేనే మోసం అని చెప్పారు కదరా, ఇది ఎక్కడ కాదురా బాబు, ఇది ప్లాస్టిక్ ఇదిగా కింద పాడేసిన, ఇది పగలంటే అవునా అంటాడు. ఏదది మీరు అవునా అలాగా తీసుకోకండి, ఇది మ్యాజిక్ చేయడానికి అనమాట. ఇదిగో చూసారు, నా చేతిలో చక్కటి గుడ్డు ఉంది. ఈ గుడ్డుని మనం రోజు తింటే ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు బైబిల్ చదివితే, ప్రతిరోజు ప్రార్థన చేస్తే మనకి ఆరోగ్యం. ఉదయాన్నే మేము వేరే చోట పడుకోవడానికి వెళ్ళాం, శాంతమ్మ గారి ఇంటికాడ. అక్కడ 6 గంటలకు అమ్మగారు లేపేశారు. నేను 7:30 అయితే లేకను. అమ్మగారు ముందే తలుపుకోలేసారు, లేచిపోయింది, తప్పదు కదా. నేను ఇంటికి వచ్చినంటే మా చిన్నోదినని అమ్మ బైబిల్ చదువుతున్నారు. అయ్యగారు ఇంకా లోపల రెస్ట్ అవుతా ఉన్నారు. వాళ్ళిద్దరూ బైబిల్ చదువుతుంటే నాకు భలే ముచ్చటేసింది అబ్బా. నిజంగా ప్రతిరోజు సహోదరులు బైబిల్ అలా చదివిన వారు దగ్గర పిల్లలు మీరు లేచిన వెంటనే ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంది? కొంతమందికి. వెరీ గుడ్, చేతులు ప్రతిరోజు 3 పూట్ల అన్నం తింటే అలవాటు ఎంతమంది?